మేము ఎక్కడికో వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారండి. మార్నింగ్ నుంచి ఫుల్గా వర్షం పడి చల్లగా ఉంది. సర్లే ఎక్కడికైనా వెళ్దాం దగ్గరలో అని చెప్పి స్టార్ట్ అయ్యాం. మా ఊడైతే బైక్ రైడ్ చాలా ఇష్టం, ఎప్పటిలాగానే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి, హాయ్ హాయ్ బాయ్ బాయ్ అలా చెప్తున్నాడు. ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాడు. సారీ అండి, వీడియోస్ పెట్టడం చాలా లేట్ అవుతుంది బికాజ్ కొంచెం బిజీ అయిపోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌజీ కన్నా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారని మేమైతే చాలా బాగున్నాం. ప్రజెంట్ అయితే మేము పంచవతి పార్క్కి వచ్చాం. అది శంషాబాద్లో కొంచెం దగ్గరలోనే ఉంది. పార్క్ అంటే ఏం కాదండి, జస్ట్ ఒక అడవిలా ఉంటుంది. దాని చుట్టూ అలా తిరుగుతూ ఉండాలి అంతే. మేము ఫస్ట్ టైం రావడం, సర్లే అని చెప్పి వీడియో తీసుకుని చూపిస్తున్నా. చూడండి, మా చుట్టూ ఏమన్నా ఉందో అంతా అడవి, కానీ బాగుంది. దీనికి టైమింగ్స్ ఉన్నాయండి, చూడండి, కావాలంటే ఆన్లైన్లో కొట్టి చూడండి. టైమింగ్స్ మార్నింగ్ 9 స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 లోపల క్లోజ్ చేసేస్తారు. బికాజ్ కొంచెం డేంజర్, అంతా కొంచెం అడవిలా ఉంది. చూసారు, అంత స్టోన్స్ అట్లాగా. మా వాళ్ళు చూడండి నడిచేస్తున్నారు ముందే. ఆల్రెడీ టైం చూసేటప్పటికి 4:10 అయ్యిందండి. ఇది ఎంట్రన్స్ అండి. చూసారా, పంచవతి అటవీ శాఖ పార్క్. చాలామంది జనాలు వస్తున్నారు. చాలా ప్రశాంతంగా, చుట్టూ పూల మొక్కలు, అందులోనే చల్లగా ఉంది. వాతావరణం కూల్ అయిపోయింది ఫుల్గా 3 డేస్ నుంచి. సో ఎక్కడికి వెళ్దామని చెప్పేటప్పటికి ఇక్కడికి వచ్చామన్నమాట. మా దగ్గరలో నేను ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైము. సో ఎగ్జైట్ అయ్యాం కొంచెం. ఇది కదా పద వస్తున్నా. మీ బాగా అంతే జూమ్ చేసి చూడు చూడు. పంచవతి పార్క్ చూపిస్తాను. నేను ఫస్ట్ టైం రావడం. మా హస్బెండ్ చూడండి ఫ్రెండ్స్, జోక్స్ వస్తున్నారు, బాగా వేస్తారు. బ్రహ్మానందం తర్వాత రవితేజ గారు జోక్స్ వేయడం చూడండి. రవితేజ గారు ఇలాగా హలో. నెక్స్ట్ వీళ్ళిద్దరూ మా వాళ్ళు ఫ్రెండ్స్. అక్కడ అమ్మమ్మ గారు ముందు వెళ్ళిపోతున్నారు, ఇక్కడ తమ్ముడు గారు వెనకాల వెళ్తున్నారు. వీడియో తీసేది మాది ఏదో ఉంటుంది లోపల, నేను చూసాను ఫోటోస్. వెళ్ళిపో, ఎవరు అరుస్తున్నారు? ఏముంది మాకు తెలియదు. అడవి గుట్ట అంతాను. చూడండి, రేగుపూల చెట్టు చూడు ఎంత పెద్దగా. మిక్సీ కాదు, రేగుపూల చెట్టు కాదు. సారీగా ఏంటి మా అమ్మ అలా వెళ్ళిపోతుంది. చెప్పంట ఇక్కడ ఏముంది? సడన్ గా ఇక్కడ నుంచి చేపలు వస్తే ఏం చేస్తారు? 2 బాత్రూమ్ ఏనా అన్నది.
చూడలే ఫ్రెండ్స్ దీని టైం చూడు. దీని టైమింగ్స్ వచ్చి మార్నింగ్ 9 to ఈవినింగ్ 5కి ఫ్రెండ్స్. బికాజ్ చూసారు ఇదంతా అడవిలా ఉంది, సో ఎవరిని అలౌ చేయరు ఫాస్ట్గా. మేము వచ్చేటప్పటికి ఇప్పుడు లేట్ అయిపోయింది, 4 అయిపోయింది. సో ఏం చేస్తాం, ఇంకా అలా తిరుగుతున్నాం. మేము ఫస్ట్ టైం కదా, ఇంకోసారి వచ్చేటప్పటికి ఒక ఐడియా వస్తుంది, అక్కడ ఆడుకోవడానికి ఉంటుంది. ప్రజెంట్ అయితే అక్కడ ఉయ్యాలి, చాలా బిజీగా ఉన్నాయి ఆడించడానికి. మా ఊరు అలా మాదే ఫోన్ చేసాడు. చూడండి అంత ప్రదేశంలో కూడా ఒక ఇల్లు కట్టుకున్నారు. మొక్కజొన్న తోట చుట్టూ ఇది పార్క్. అదేంటి ఫోర్ట్ గ్రాండ్ అదేనా? అవునే, అదిగో అదే ఫోర్ట్ గ్రాండ్. మీకు కనిపిస్తుందా ఫోర్ట్ గ్రాండ్? చూడండి వాటర్ పార్క్, అదిగో స్లైడ్. వావ్, ఇంక మేము వాటర్ పార్క్ వెళ్ళక్కర్లేదు ఫ్రెండ్స్, వచ్చేసాం. నెక్స్ట్ ప్లాన్ ఇక్కడికే ఫ్రెండ్స్, ఫోర్ట్ గ్రాండ్ వాటర్ పార్క్. పక్కన ఆడుకుంటున్నాడు. అరుపులు వినిపిస్తున్నాయి. ప్రెజెంట్ అయితే మేమందరం అలా తిరుగుతున్నాం ఫ్రెండ్స్, ఎంజాయ్ చేస్తున్నాం. క్లైమేట్ కొంచెం పర్లేదు, చూడండి ఎవ్వరు లేరు, చుట్టూ అడిగి. మా చెల్లి జోకేసింది, ఇక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. మంచి వాకింగ్ ప్లేస్ ఫ్రెండ్స్. తేజ మా ఊడైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మా ఊడు చూడండి. ఏంటి చెప్పు తేజ, ఏమనుకుంటున్నావు పంచవతి పార్క్ గురించి? చూసారా మా ఆయన ఎక్స్ప్రెషన్ అసలు ఇష్టం లేదని తీసుకురావడం, నేనే ఫోర్స్ చేశాను. ఏం చేస్తాను చెప్పండి. మేమైతే కొండ ఎక్కుతున్నాం ఫ్రెండ్స్, చూసారా? ఇక్కడ ఏదో ప్లేస్ ఉంది ఫ్రెండ్స్, అక్కడికి వెళ్దామని రాలేకపోతున్నాం. మా అన్నయ్య జోక్ వేసలేదు ఫ్రెండ్స్. ఎక్కడో నెమలి అరుస్తుంది ఫ్రెండ్స్. వావ్, ప్లేస్ బాగుంది ఫ్రెండ్స్ చాలా. నేనే కనిపెట్టాను ఈ ప్లేస్ని, వీళ్ళు వెళ్ళిపోతుంటే. మా వాడు చూసారా ఫ్రెండ్స్, సాహసాలు చేస్తున్నారు. వావ్ కన్నా కన్నా. మేమందరం ఎంజాయ్ చేస్తుంటే మా హస్బెండ్ మాత్రమే నాకేం సంబంధం లేదు. చూడండి ఏం చేస్తున్నా, ఎందుకు తీసుకొచ్చావు అసలు? ఎంజాయ్ చేయకుండా ఏం చేస్తున్నావు చెప్పు? ఎక్కడికి వెళ్ళచ్చు? మా ఆయనకి అక్కడికి ఎక్కడికో వెళ్ళిపోలేదు, పైన ఎక్కడో పార్క్ ఉంది. అక్కడేమో ఫోటోషూట్ జరుగుతుంది వాళ్ళిద్దరు, ఇక్కడేమో వీళ్ళిద్దరూ తిరుగుతున్నారు. పైన చూసారా మా చెల్లి ఫోటోషూట్ తీసుకుంటుంది. కెమెరా పర్సన్ ఎవరో కాదండి, మా అమ్మాయి. ఫ్రెండ్స్ ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో తొండ కూడా. అయ్యో పిల్ల, తల్లి వెళ్ళిపోయింది, పిల్ల ఉంది. హలో, దాన్ని జనాలు చూసి భయమేస్తుంది.
కలర్ చూసారా ఎంత బాగుందో, రెడ్ కలర్. ఫుల్ పార్క్. స్టార్ట్ అయ్యింది. సార్ ఆల్రెడీ మాకు మార్నింగ్ నుంచి ఫుల్గా మబ్బు వచ్చి వర్షం అది పడింది. ప్లేస్ అయితే చాలా బాగుందండి, ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. బట్ త్వరగా వెళ్ళిపోవాలి, కొంచెం లోపల ఏ పాములు అలాంటివి వచ్చినట్టే సంగతులు. మా అమ్మ చూడండి అలా చూస్తుంది, ఎంజాయ్ చేస్తుంది మా అమ్మ కూడా. వస్తున్నాం, మేము కూడా వస్తున్నాం. పదండి పదండి పదండి. ఇది చాలా మంచిగా, ఇంటి దగ్గర ఉంచుకోండి పిల్లలండి. మీ ఇంటి దగ్గర ఉంచుకోండి ఫ్రెండ్స్. మా ఇంటి దగ్గర చిన్నప్పుడు ఉండేవి. చాలా మంచి. ఏంటి వీటిని ఆయుర్వేదంలో యూజ్ చేస్తారు. అవి మనకి అప్పట్లో ఉండేవి మంచిగా, ఇప్పుడు ఉండట్లేదు. అవి ఆయుర్వేదం యూజ్ చేస్తారు మంచిగా. ఇందులో అండి ఎవరో పార్క్లో ఫోన్ మర్చిపోయారు, అక్కడ రాయి మీద ఆ ప్లేస్లో ఫోన్ మర్చిపోయారు. అయితే మా హస్బెండ్ చూశారు, తీసాం మేము. ఎందుకంటే చాలాసేపు నుంచి చూస్తున్నాం, ఎవరు తీయట్లేదు. ఇందులో అయితే ఆధార్ కార్డు ఏవో ఉన్నాయి. మేము ఆధార్ కార్డు మీద ఉన్న నెంబర్కి ఫోన్ చేసి చూసాము. అయితే అది మళ్ళీ తిరిగి ఈ నెంబర్కి వచ్చింది. ఇంకా ఏం చేయాలి, తీసుకెళ్ళి సెక్యూరిటీకి ఇచ్చేస్తే వాళ్ళు ఇస్తారో లేదో తెలియదు. ప్రజెంట్ అయితే వెళ్ళి సెక్యూరిటీకి అయితే ఇస్తాము. పార్క్ టైం అయితే అయిపోయిందండి. చూసారా ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. మా ఓడైతే అక్కడ పార్క్లో ఆడిస్తున్నారు, మా చెల్లి అమ్మ వాళ్ళు. సో వెళ్తున్నా. ఓయ్ బాబాయ్ జాగ్రత్త. సో పార్క్లో అయితే టైం అయిపోయిందండి. 5 లోపల బయటకు వచ్చేయాలి, చీకటి అయిపోతుంది. అందులోని వర్షం స్టార్ట్ అయిందండి. చాలా సన్నగా వర్షం అయితే స్టార్ట్ అయ్యి మొత్తం చీకటి కింద అయిపోతుంది. ఈ లోపల మేము కొంచెం ముందుకెళ్ళి మ్యాంగోస్ ఏమైనా ఉంటాయేమో అని చెప్పి వెళ్ళమని తీసుకుందామని చెప్పి. ఇక్కడ మీరు చూసారే సీతారాం వారి టెంపుల్ అండి, ఒకసారి మీకు చూపించాను, వీడియో చూడండి. ఇక్కడైతే ఈ గ్రౌండ్లో ఇక్కడ టోర్నమెంట్ జరుగుతుందండి, క్రికెట్ మ్యాచ్. జనాలందరూ ఉన్నారు, బాగా ఆడుతున్నారు అందరూ. ఇంకా మేము ముందుకెళ్ళాము, ఇంకా పెద్దగా మామిడికాయలు ఏమి కనిపించలేదు. ఇంకేం చేసామంటే అక్కడ కొంచెం చల్లగా ఉంది కదా అని చెప్పి కూల్గా షుగర్ కేన్ జ్యూస్ తాగుదామని చెప్పి జ్యూస్ తాగేసి వచ్చేసాము. సో ఇలా అయ్యింది మా ఈవినింగ్. ప్రశాంతంగా నేచర్ని ఎంజాయ్ చేసేవాళ్ళు వెళ్ళి ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఎంజాయ్ చేయొచ్చండి. ఏం చేయగల అలా కూర్చొని అలా చూస్తే చాలా బాగుంటుంది. మంచిగా కోయల్ సౌండ్స్ అన్నీ, పక్కనే పికాక్స్ అవన్నీ చాలా బాగుంది. మేమైతే బాగా ఎంజాయ్ చేసాము, మా వాడైతే బాగా ఎంజాయ్ చేశాడు. హోప్ యూ లైక్ ది వీడియో. కీప్ సపోర్టింగ్ us, కీప్ లవింగ్ us. టేక్ కేర్, బాయ్. వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లైక్ చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది. థ్యాంక్ యూ. బాయ్.